జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరామ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్. నేను ఇప్పుడు ఈ వీడియోలో కూచిపూడి భరతనాట్యంకి సంబంధించిన అరమండి, మండి, సైడ్ స్టిచ్చింగ్స్ అన్నీ కూడా మీకు ఏ విధంగా కరెక్ట్గా నేర్చుకోవాలో, ఏ విధంగా పెట్టాలో వివరంగా తెలియజేస్తున్నాను. కూచిపూడిలో బేసిక్ ఎక్సర్సైజ్ వచ్చి సైడ్ అప్స్ చేయడం వల్ల అరమండి కానీ, మండి కానీ, సైడ్ స్టిచ్చింగ్స్ కానీ ఈజీగా వస్తాయి మీకు. సైడ్ అప్స్ వచ్చి ఆ విధంగా చేయాలి. ఓకే, ఆ విధంగా చేయడం వల్ల డ్యాన్స్లో కొన్ని పోస్టర్స్ అండ్ కొన్ని బిట్స్లో సైడ్ స్టిచ్చింగ్స్ అలా ఉంటాయి. అవి ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రాంగ్ వే అన్నది ఇప్పుడు చూపించింది, రైట్ వే అన్నది ఇప్పుడు చూపించేది. సో ఇవి ఎలా పెట్టాలో కూడా రాంగ్ రైట్ వేస్ కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అరమండిలో మొదట కింద టోటల్ వీ షేప్లో లెగ్స్ పెట్టుకొని హాఫ్ వరకు బెండ్ అవ్వాలి. బాడీ స్టిఫ్గా ఉండాలి. ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళకూడదు. మీ ఆర్మ్స్, మీ టైస్, మోకాళ్ళ స్ట్రైట్, మీ నీస్ స్ట్రైట్గా ఉండాలి. అది కరెక్ట్ పోస్టర్, కరెక్ట్ వే ఆఫ్ బెండింగ్. ఓకే, అదేవిధంగా వెనక కూడా ఏ విధంగా ఉండాలి, బాడీ స్టిఫ్నెస్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. హ్యాండ్స్ వచ్చి ఆ విధంగా సపోర్ట్గా పెట్టుకొని టోటల్ బ్యాక్ బోన్ అంతా స్టిఫ్ అయిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చి మండి ఏ విధంగా నేర్చుకోవాలో ఈ వీడియో అందు మనం చూద్దాం. కింద మొదట వీ షేప్లో పెట్టుకొని కూర్చోవాలి. బాడీ స్టిఫ్ ఉండాలి. ఇందాక చెప్పిన విధంగానే మీ నీస్, మీ ఆర్మ్స్ స్ట్రైట్గా ఉండాలి. కింద టోటల్ స్కేల్ లాగా అయిపోవాలి. లెగ్స్ స్కేల్ పెట్టినా అది స్ట్రైట్ అయిపోవాలి, అంత స్టిఫ్గా కూర్చోవాలి. అండ్ లెగ్స్ అంతా లెగ్స్ కిందకి ఆనించకుండా లెగ్స్కి కొంచెం పైకి ఉండాలి బాడీ. ఓకే, థ్యాంక్ యూ. వీటికన్నిటికీ బేసిక్ ఎక్సర్సైజ్ వచ్చి ఇప్పుడు నేను చూపించేది. ఇది చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ అండ్ టైస్ అంత క్లియర్గా అరమండి కానీ, మండి కానీ ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నా బేసిక్ రొటీన్ ఎక్సర్సైజ్, ఎవ్రీడే ఎక్సర్సైజ్ హులా హూప్. ఈ హులా హూప్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను. డ్యాన్స్ అంటే ఎవ్రీ పార్ట్ ఒక ఎక్సర్సైజ్గా, అంటే ఎవ్రీ పార్ట్ వర్క్ చేయాలి. హిప్ కానీ, లెగ్స్ కానీ, హ్యాండ్స్ కానీ, నెక్ కానీ,